ప్రచారం కేసులో రానాకు మళ్లీ నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. ఆగస్టు 11న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి వాళ్ళ విచారణకు హాజరు కావాల్సి ఉండగా షూటింగ్ వల్ల విచారణకు రాలేనంటూ రానా సమయం కోరారు. దీంతో మరో డేట్ ఫిక్స్ చేసి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఇప్పటికే 29 మందిపై ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకుంది. విడతల వారీగా వారందరికీ నోటీసులు సర్వ్ చేయడం. ఇందులో మనం చూడొచ్చు, అగ్ర నటులు అటు ప్రకాష్ రాజ్ కావచ్చు, దగ్గుబాటి రానా కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, వీరందరూ కూడా ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ని ఇవ్వడం. అయితే ఈ డేట్ ఈ రోజు దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా గతంలో ఈడీ అధికారులు నోటీసు సర్వ్ చేశారు. కానీ ముందస్తుగా ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల షూటింగ్స్ కారణంగా ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నారు. తమకు కొంత సమయం కావాలంటూ కూడా హీరో దగ్గుబాటి రానా ఈడీ అధికారులకు ఒక మెయిల్ ద్వారా సమాచారం అందించారు. అయితే ఆ మెయిల్ ని పరిలోకి తీసుకున్నటువంటి ఈడీ అధికారులు ఆగస్టు 11వ తేదీన ఈడీ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా మరొకసారి దగ్గుబాటి రానాకు ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. మనం చూడొచ్చు, ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు జూలై 30వ తేదీన, అదేవిధంగా మంచు లక్ష్మికి ఆగస్టు 13వ తేదీన, విజయ్ దేవరకొండకు ఆగస్టు 6వ తేదీన ఇప్పటికే నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అయితే వారు ఉన్నటువంటి ముందస్తు బిజీ షెడ్యూల్ వల్ల డేట్ ఆ రోజు కొన్ని ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రామ్స్ వల్ల మరొక డేట్ కావాలని ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు కోరుతున్నారు. ఇప్పటి వరకు మనం చూడొచ్చు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో దాదాపు 29 మంది సినీ సెలబ్రిటీలందరిపై కూడా ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రానాకు, ప్రకాష్ రాజ్ కు, మంచు లక్ష్మికి, అదేవిధంగా విజయ్ దేవరకొండకు నోటీసు సర్వ్ చేశారు. మరి ఆగస్టు 11వ తేదీన మరి ఈడీ విచారణకు హాజరవుతారా లేదా మరొక డేట్ ను కోరుతారా అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసులను బేస్ చేసుకుని ఈడీ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్నటువంటి ప్రధాన అభియోగాలతో ఈడీ అధికారులు ఈసీఆర్ కింద కేసు రిజిస్ట్రేషన్ చేసుకుని వారిని నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.